హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది పప్పు సాంబార్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్కి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని హాఫ్ కేజీ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్టు అండ్ కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 hours అలా మ్యారినేట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని లైట్గా అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మనము దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటాయి. ఇలా ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఒక 1 స్పూన్ జీరా వేసుకోవాలి, జీలకర్ర అండ్ 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ 1 స్పూన్ కొరియాండర్ సీడ్స్, ధనియాలు అండ్ ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, కారము మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారము, అండ్ 1 స్పూను సోంపు వేసుకోవాలి. దెన్ 4 ఇలాచి, కొంచెం లవంగా, ఒక దాల్చిన చెక్క అండ్ ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్ పౌడర్ లాగా. తర్వాత ఈలోపు ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము అందులో ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేయాలి. చికెన్ అంతా వేసేసి కొంచెం సేపు ఒక 5 to 10 minutes లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈలోపు దీంట్లో వాటర్ అంతా బయటకు వస్తాయి కదా చికెన్లో, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ కాసేపు అలాగే ఒక 10 to 15 minutes మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో ఒక 5 minutes హై ఫ్లేమ్ మీదే పెట్టి మనము కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes బాగా మనం 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇలా ఒక 20 minutes అలా చికెన్ కుక్ చేసుకున్న తర్వాత అది కుక్ అయిందో లేదో ఒక పీస్ని అలా చెక్ చేసుకోండి. ఇలా 70% అలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ మసాలా పౌడరు చికెన్లో వేసేసుకొని మనము ఒక 10 to 5 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటాయి. ఇలా బాగానే ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం పైన కొంచెం గార్నిషింగ్కి కొరియాండర్ వేసుకుంటే ఎంతో ఈజీ అండ్ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనకి ఇది సాంబారు, పప్పుచారులోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ చికెన్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.